నమస్తే మాస్టర్స్. నా పేరు రామకృష్ణ ప్రసాద్ అండి, ఒంగోలు నుండి. ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ రావటానికి ముందు మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళం అండి. హైదరాబాద్ నుంచి మేము రీసెంట్గా ఇక్కడికి రావటం జరిగింది, ఒంగోలుకి. అంతకుముందు మేము హైదరాబాద్లో ఉండేటప్పుడు యోగా క్లాసెస్కి ప్లస్ అక్కడ పెయిడ్ మెడిటేషన్ క్లాసెస్కి వాటికి అటెండ్ అయ్యేవాడిని. వాటితో కొంత జ్ఞానాన్ని తీసుకున్నా కానీ ఎక్కడా కూడా గుణాలను మార్చుకోవటం ద్వారా మనం మన ఈ సమస్యలను తగ్గించుకోవచ్చు లేదా ఆధ్యాత్మికంగా ఉన్నతిగా ఎదగవచ్చు అనేది ఎక్కడ కూడా చెప్పబడలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే అంతకుముందు ఏంటంటే నాకు శారీరకంగా కానీ మానసికంగా కానీ లేదా సంఘపరంగా కానీ ఎటువంటి సమస్యలు లేవు. నేను ఒక గ్రానైట్ ఫ్యాక్టరీలో ఒక క్వాలిటీ మేనేజర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. సో దానివల్ల ఏంటి అంటే నాకు ఎటువంటి సమస్యలు లేవు కాబట్టి కొంచెం అహంకారపూరితంగాను కొంచెం స్వార్థరహితంగాను కూడా ఉండేవాడిని, స్వార్థంతో కూడా ఉండేవాడిని. నా మాటే చెల్లాలి అనేటువంటి మొండి పట్టుదల ఒకటి ఉండేది. సో ఇక్కడ ఒంగోలుకు వచ్చిన తర్వాత ఇక్కడ చంద్రవతి మేడం గారు స్పిరిచువల్ టాబ్లెట్స్లో ఉన్నటువంటి చంద్రవతి మేడం గారు పరిచయం అయ్యారు. వారి ఇంటి దగ్గర ఒక 3 days క్లాసెస్ నడుస్తున్నాయి, రమ్మని చెప్పి ఆహ్వానించగా అక్కడికి వెళ్ళి ఆ 3 days క్లాసెస్కి అటెండ్ అయ్యాను. అక్కడ స్పిరిచువల్ టాబ్లెట్స్ అనేది నాకు పరిచయం జరిగింది. అక్కడ నేను నాలో అర్షడ్ వర్గాలు అనేవి ఉన్నాయి, వాటిని తగ్గించుకోకపోతే నా ఆధ్యాత్మిక ప్రగతికి అది అడ్డంకి అని చెప్పేసి అర్థమైంది. అక్కడ ఏంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పినట్లుగా ఒక పరిపూర్ణమైనటువంటి మానవుడు ఎవరు అంటే శారీరక, మానసిక, సాంఘిక, ఆధ్యాత్మిక తలాలలో ఎవరైతే సమానంగా ఉంటారో వారే పరిపూర్ణమైనటువంటి మానవుడు అని చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఆధ్యాత్మిక పరంగా కూడా సమానంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఇక ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్లోకి రావటం జరిగింది మాస్టర్స్. అక్కడ మాకు చంద్రవతి మేడం గారు శ్రీశైలంలో క్లాసెస్ జరుగుతున్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి జ్ఞానాన్ని తీసుకోమన్నారు. సో స్పిరిచువల్ టాబ్లెట్స్ జ్ఞానం కోసం అని చెప్పేసి మేము శ్రీశైలంలో వెళ్ళి 11 days ప్రోగ్రామ్ చేయటం జరిగింది. అక్కడ మాకు లక్ష్మీ ప్రసన్న మేడం గారు, తిరుపతి లక్ష్మీ ప్రసన్న మేడం గారు, ఇంకా మాస్టర్స్ చాలామంది కూడా చాలా బాగా మమ్మల్ని చూసుకొని మాకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఆ స్పిరిచువల్ టాబ్లెట్స్ జ్ఞానాన్ని బాగా చెప్పడం జరిగింది. దానిని నేర్చుకున్న తర్వాత నాలో ఉన్నటువంటి అహంకారాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఆ తీసుకున్నటువంటి జ్ఞానాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ నిదానంగా తగ్గించుకుంటూ రావటం జరుగుతుంది మాస్టర్స్. అంతటితోటి కాకుండా ఆ క్లాసెస్ తర్వాత కూడా మళ్ళీ మాకు ఆఫ్లైన్లో ఒక 2 times క్లాసెస్ జరిగినాయి. మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ L1 చేసిన వాళ్ళందరికీ కూడా క్లాసెస్ నడుపుతూ సీనియర్ మాస్టర్స్ తోటి క్లాసెస్ నడుపుతూ చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ ఇందుమతి మేడం గారు మాకు క్లాసెస్ నడుపుతూ ఉన్నారు. మమ్మల్ని వదిలిపెట్టకుండా మమ్మల్ని ఫాలోఅప్ చేసుకుంటూ మా ఆధ్యాత్మిక ప్రగతికి ఎంతో సహాయం చేస్తూ ఉన్నారు. మా గుణాలను మార్చుకోవటం ద్వారా మా సమస్యలను తగ్గించుకోవచ్చు అనేది మేము తెలుసుకొని దీనిని మేము ఇంప్లిమెంట్ అంటే చేసుకున్న తర్వాత మాలో కలిగినటువంటి అనుభవాలని వాటన్నిటిని మేము పంచుతూ మేము కూడా ఆధ్యాత్మికంగా శాస్త్రసేవ చేయాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నాము. మేము అసలు దేనికి వచ్చాము, మా సోల్ పర్పస్ ఏంటి అనేది ఇవన్నీ కూడా మేము తెలుసుకోవటం జరిగింది. కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందించినటువంటి డాక్టర్ జీకే గారికి శతకోటి ప్రణామాలు. అదేవిధంగా స్పిరిచువల్ టాబ్లెట్స్లో ఉన్నటువంటి సీనియర్ మాస్టర్స్ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. నేను ఆధ్యాత్మిక శాస్త్ర సేవకై అంకితం అవుతానని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఉన్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.